కాలం జరుగుతుంది. కానీ కాలంతో పాటు మనమే ఏమవలేకపోతున్నాం? కాలంతో పాటు మనం పరిగెత్తలేకపోతున్నాం. ప్రతి వ్యక్తి కూడా కాలంతో పాటు ఏం చేయాలి? పరిగెత్తడం నేర్చుకోవాలి. ఏది మనం వాయిదా వేయకోకుండా ఉంటే దాని యొక్క ఫలాన్ని మనం పొందుతూ ఉంటాం. సన్నిధి విషయంలో కూడా అంతే. మనము దేవుని సన్నిధి విషయంలో మరలా వారం వెళ్దాంలే, మరలా నెల వెళ్దాంలే, మరలా సన్నిధికి వెళ్దాంలే అని వాయిదా వేయకూడదు. ప్రతి సన్నిధి మనం పాల్గొని ప్రతి సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం ఉంటే మనము మన కుటుంబము కూడా ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది. ఈ లోకములో ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనకి కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధిలో తన యొక్క ప్రసన్నతను చూచుట కొరకు నేను ఒక వరం అడిగి తిని. ఏ వరం? ఒక వరం అడుగుతున్నాడట. ఆ వరం ఏంటంటే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం ఉండాలి. ఎందుకయ్యే యెహోవా మందిరం నివాసం అంటే ఆయన మందిరములో ఆయన ప్రసన్నత ఉన్నది. ఏముందండి? దేవుని యొక్క ప్రసన్నత ఉంది. ఆ ప్రసన్నత చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. ఇక్కడున్న చాలా మంది నెల క్రితం కనపడ్డారు, మరలా ఈరోజు కనపడుతున్నారు. నాకు ఆయన యొక్క ప్రసన్నత ఉంది. ఆ ప్రసన్నత చూడడానికి మనము ఇప్పుడు ఆదివారం వస్తుందా దేవుని మందిరానికి వెళ్దామని దాని కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలని. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నత చూడడానికి మనం ఎదురు చూస్తామో, దాని కొరకు మనం ఆశపడతామో, దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆశగొనిన ప్రాణమును తృప్తిపరుస్తానని. యెహోవా కొరకు ఎదురు చూస్తేనట, దేవుని సన్నిధి కొరకు మనం ఎదురు చూస్తే ఎలాగుంటుందట? యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలమును పొందుతాడు. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూస్తుంటామో, దేవుని కొరకు మనం తృష్ణగొంటామో, మనం నూతన బలాన్ని మనం పొందగలుగుతాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 22, 23, 24 వాక్యాలు చదువుకుందాం. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ చదువుబడినటువంటి లేఖన భాగములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులను బలపరుస్తున్న సమయం అండి. ఎందుకు బలపరచవలసి వస్తుందంటే శిష్యులలో కలవరం వచ్చింది. ఎందుకు కలవరం వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువు, నేను వెళ్ళిపోయే టైం సమీపమైంది, నేను ఇంక మీ మధ్యన ఉండను, నన్ను అప్పగిస్తారు, నన్ను సిలువ వేస్తారు, మనుష్య కుమారుడు శ్రమ పొంది సిలువ మరణం పొంది మరణించటం తథ్యమని చెప్పినప్పుడు శిష్యులు కలవరం పడటం ప్రారంభించారండి. అప్పుడు యేసు ప్రభు వారితో చెప్తూ అన్నాడు, మీరు కలవరపడకండి, నా యందు మీరు విశ్వాసం ఉంచండి. ఇది ఎవరితో చెప్తున్నాడు తెలుసండి? ఆయన యొక్క శిష్యులతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దైవ సన్నిధిలో ఉన్న మనందరితో కూడా ఆ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేదో ఒక వ్యక్తి గురించి, లేక ఒక కుటుంబము గురించి, లేక ఒక ప్రాంత ప్రజల గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఆయన ప్రేమించి ఆయన మాటకు లోబడి ఆయన సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో కూడా ప్రభు ఏం చేస్తున్నాడండి? మాట్లాడుతున్నాడు. మనం చాలా సందర్భాలలో మన జీవితంలో మనకు కలిగే సమస్యలను బట్టి, శోధనలను బట్టి, వాటిని తట్టుకోలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం చాలా కలవరపడతామండి. యేసు వారి మధ్యన ఉండడు అనే విషయం వారికి తెలిసినప్పుడు వారు చాలా కలవరపడుతున్నారండి. చాలా వేదన చెందుతూ, పైకి ఎవరు మాట్లాడట్లేదు కానీ, పైకి ఎవరు చెప్పట్లేదు కానీ, యేసు క్రీస్తు ప్రభు వారి హృదయాంతరంగాలను ఎరిగి అంటాడు, మీరు కలవరపడకండి, నా యందు విశ్వాసం ఉంచండి. తండ్రి యందు ఎలాగైతే విశ్వాసం ఉంచుతున్నారో నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను తిరిగి మరల వస్తాను. అంత మాత్రమే కాదు, నేను వచ్చే వరకు కూడా మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని పెంచి పోషించడానికి, మిమ్మల్ని నడిపించడానికి సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను మీ మధ్యకి నేను పంపిస్తానని వారితో చెప్తూ ఉండగా ఇస్కరియోతు యూదా అడుగుతున్నాడు, అయ్యా ఈ లోకంలో చాలా మందికి మరి మీరు చెప్పవలసిన మాటలు వారికి మీరు చెప్పుకోకుండా మాకు మాత్రమే చెప్పడానికి గల కారణం ఏంటని ప్రభు అడుగుతున్నాడు.
ఏ రోజైనా నువ్వు ప్రశ్నించుకున్నావా, యేసు ప్రభు నాతోటే ఎందుకు మాట్లాడుతున్నాడు, లోకంలో ఎంతో మంది ఉండగా వారితో మాట్లాడట్లేదు అనే విషయాన్ని నువ్వు నిజంగా గ్రహించినట్లయితే నీకు అర్థమవుతుంది. ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీవు పరిమళ సుగంధ త్రైలం వల్ల నువ్వు మార్చబడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు ఏం చేస్తున్నాడంటే నీతో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమైనటువంటి వారా, యేసు నీతో మాట్లాడటం, ఆయన మాటలు వినటం అది నీ జీవితానికి పెద్ద ప్రయోజనం కాకపోవచ్చు. కానీ ఆయన నీతో మాట్లాడినప్పుడు ఆ మాట చొప్పున నువ్వు జీవిస్తే ఆ మాట వల్ల నీకేమవుతుంది, ప్రయోజనం అవుతుంది. అందుకే ఇక్కడ ఇస్కరియోతు యూదాతో ప్రభు మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు. చూడు 22వ వచనం చదవండమ్మా. ఇస్కరియోతు లోకమునకు కాక మాకు మాత్రమే ఏమి సంభవించిన అడుగగా నా మాట గాయకును నా మాటలో గాయకునుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అనేక సందర్భాల్లో చెప్పాడు, నేను నా మాటలు మీకు బోధించడానికి ఇక్కడికి రాలేదు, నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా ఆలోచనను సఫలపరచుకోవడానికి నేను ఇక్కడ రాలేదు. ఆయన ఎందుకు వచ్చానని చెప్పాడు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చానని ప్రభు చెప్తున్నాడు. అదే రీతిగా ఆయన ధర్మశాస్త్రములు తన గురించి వ్రాయబడినటువంటి ప్రతి మాటను కూడా ఆయన ఏం చేశాడండి, నెరవేర్చాడు. అయితే ఇక్కడ ఇస్కరియోతు యూదాకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు. ఎందుకంటే తన ఉద్దేశమును నెరవేర్చుకునేలాగా యేసు ప్రభు వచ్చుంటే శిష్యులలో ఇస్కరియోతు యూదాకు కూడా ఆయన ఇష్టడవుదులు. కానీ తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి రాక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తం ఏమిటంటే నీవు ప్రభువై ఉండి కూడా నువ్వు దాసునిగా జీవించాలన్న తండ్రి యొక్క చిత్తము. ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనలను ప్రేమించి, ఎవరినండి, మనలను ప్రేమించి మనల్ని విమోచించడం కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించి మన మధ్యన నివసించెను. ఇది తండ్రి యొక్క చిత్తము. అందుకే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అనేకులు యేసు ప్రభు కట పరిచర్య చేయడానికి వచ్చేవారటండి. అయ్యా మీ కాళ్ళు పిసుకుతాము, మీ చేతులు నొక్కుతాము, మీకు అది చేస్తాము, ఇది చేస్తాము, మీకు మంచి పరుపేస్తాము, లేకపోతే మంచి మంచం ఇస్తాము, మంచి మేడగది ఇస్తాము, లేక మంచి ఇల్లు కడతామని ప్రభు దగ్గరికి వస్తే అవన్నీ నాకు అవసరం లేదనేవాడటండి. అవన్నీ ఏమనేవాడటండి, అవసరం లేవని వాటన్నిటిని కూడా ఆయన ఏం చేసేవాడని తృణీకరించేవాడు. ఆయన తృణీకరిస్తుంటే శిష్యుల్లో చాలా మందికి డౌట్ వచ్చిందట, మన ప్రవక్తలు లేదా మన యొక్క యాజకులు వచ్చేటి వేటిని తిరస్కరించరు, కానీ ఈయనేంట్రా తిరస్కరిస్తున్నాడని వారు ఆలోచించేవారటండి. ప్రియమైనటువంటి వారు, యేసు క్రీస్తు ప్రభు తను చెప్పాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే ఆయన వచ్చాడు. కనుక ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడంటే దాసునిగా జీవించాడండి. అందుకే ఆయన అన్నాడు, నా చిత్తాన్ని, నా ఉద్దేశము నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానని. ఇప్పుడు ఇస్కరియోతు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన జవాబు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ప్రియ సహోదరి సోదర, ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవ సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనం అందరము ఎవరికైనా ఏమని చెప్తాం, మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని చెప్తాం. అవునా కాదు చెప్పండి? ఇష్టం ఉందా, ఇష్టం లేదా? దేవుడు అంటే మీకు ఇష్టమేనా? దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే ఏం చేయాలి? ఒక గులాబీ పువ్వు పట్టుకొచ్చి ఇవ్వటమా? ప్రేమిస్తే హక్ చేసుకోవటమా? ప్రేమిస్తే ముద్దు పెట్టడమా? ఇవేమీ కాదండి. ఒకరు ఒక వ్యక్తిని ప్రేమించారంటే ఆ వ్యక్తికి లోబడి ఉండటమే. భార్య భర్తను ప్రేమిస్తుందంటే భర్తకు లోబడి ఉండటమే. భర్త భార్యను ప్రేమిస్తున్నాడంటే భార్యకు లోబడి ఉండటమే. ప్రేమ అంటే ఏంటి? లోబడటం. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దేవునికి మనము లోబడి ఉండాలి.
ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ప్రేమించి దేవునికి లోబడినప్పుడు దేవుడు కూడా మనకు లోబడతాడండి. మీరు అడగవచ్చు, దేవుడు ఎందుకు లోబడతాడు? ఆయన దేవుడు కాదని. నిజంగా నువ్వు ప్రేమించి చూడు, నిజంగా నువ్వు ప్రేమించి చూడు, నిజంగా నువ్వు ఆయనకు లోబడి చూడు, దేవుడు నీకు కూడా లోబడతాడు. ఒకనొక సందర్భంలో ప్రభు అయినటువంటి యెహోవా మోషేతో అన్నాడు, ఈ ప్రజలు మంచోళ్ళు కాదయ్యా. ఏ ప్రజలు? ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఎవరండి? దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. వారు లోకములో ఇజ్రాయేలుకున్న పేరేంటి? వారు దేవుని ప్రజలని పేరండి. వారికి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను గురించి దేవుడేమన్నాడంటే, ఈ ప్రజలు మంచివారు కాదు, ఈ ప్రజలు లోబడిన ప్రజలు, ఈ ప్రజలు ఇష్టానుసారంగా ఉండేటువంటి ప్రజలు, కనుక ఈ ప్రజల మధ్య నేను నివాసము చేయను బాబోయ్ అన్నాడు ఆయన. అప్పుడు మోషే, ప్రభువా నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ముందుకి నడిపించొద్దన్నాడు. అప్పుడు దేవుడు మోషే మాటకు లోబడ్డాడా? మోషే దేవుని మాటకు లోబడ్డాడా? మోషే మాటకే దేవుడు లోబడి ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఆయన నివాసం చేశాడండి. ఎంతకాలం నివాసం చేశాడు తెలుసండి? 40 సంవత్సరాలు. నిజంగా ఆయన నివాసం చేసి ఉండకపోతే ఇజ్రాయెల్ ప్రజలు ఒక్క ప్రాణి కూడా పోయి ఉండేది కాదు. ఆయన నివాసం చేశాడు కాబట్టి వారు తప్పులను ఆయన క్షమించలేక మరలా తప్పులు చేస్తుంటే వారిని శిక్షిస్తూ బుద్ధి చెప్తూ మరణానికి అప్పగిస్తూ ఆ యాత్రను ప్రభు ఏం చేశాడు? వారితో పాటు కొనసాగాడు. పగలు వారి మధ్యనున్నాడు, రాత్రి వారి మధ్యనున్నాడు, వారి మధ్య సంచారం చేశాడు. ఎందుకైనా సంచారం చేశాడంటే మోషే మాటకు ఆయన ఏమయ్యాడండి? లోబడ్డాడు. ఎందుకయ్యా మోషే మాటకు నువ్వు లోబడ్డావంటే ఆ ప్రభువైన యెహోవా అంటాడు, మోషే నా మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మీరు దేవుని మాటకు లోబడండి. ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడ్డామో దేవుడు మనకు కూడా లోబడి మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. మన కుటుంబంలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన బిడ్డలను దీవిస్తాడు, మన బిడ్డలను జ్ఞానవంతులుగా చేస్తాడు, మన బిడ్డలను ప్రయోజకులుగా చేస్తాడు, మన బిడ్డల ద్వారా లోకములోను సంఘములో కూడా మన ఘనత వచ్చేటట్టు చేస్తాడు. కనుక ప్రియమైనటువంటి వారు, మొదట మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి మనము ప్రేమించాలి. భక్తుడైన దావీదు కూడా తన కుమారుడైన సొలొమోనుతో ఏం చెప్తున్నాడు? నాయనా ఆయన నువ్వు ప్రేమించయా, నా కుమారుడా నీవు ఆయన ఆజ్ఞలను తిరస్కరించొద్దు. ఏం తిరస్కరించొద్దు? ఆయన ఆజ్ఞలను తిరస్కరించొద్దు. ఆయన నిన్ను శిక్షిస్తే ఆ శిక్షకు నువ్వు లోబడు. యెహోవా తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు ఆయన. కనుక ఆయన నిన్ను శిక్షిస్తే ఆ శిక్షకు నీవు లోబడు. ఆయన నువ్వు ప్రేమించు. ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నువ్వు ప్రేమిస్తే నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. నేను తన ముందున్నటువంటి తన తండ్రి అలాగే తన తాత ఆ సౌలు వీళ్ళెవ్వరికి లేనంత ఆస్తి సొలొమోను కాలంలో సొలొమోను మహారాజుకి దేవుడిచ్చాడండి. సొలొమోను గొప్ప మహారాజు, ఆస్తిపరుడండి. అనేక దేశాల వారు అతనికి గొప్ప గొప్ప కానుకలు ఇచ్చారండి. అతని కాలంలో ధనాగారాలన్నీ కూడా సంపదతో ఏమైందటండి? నిండిపోయింది. అంత ఘనత రావడానికి గల కారణం ఏంటంటే సొలొమోను దేవుణ్ణి ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడో తెలుసండి, ఎంతగా ప్రేమించాడో తెలుసండి. దేవునికి ఇష్టుడై అంత ప్రేమించాడు. దేవుని మందిరమును కట్టడానికి యోగ్యత కలిగినంత అతను ప్రేమించాడు. దేవుని మందిరమును నిలుచుని ప్రజలను దీవించే అంతగా సొలొమోను దేవుణ్ణి ప్రేమించాడు. ప్రియ దైవ జనాంగమ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఆయనను మనం ఏం చేయాలి? ప్రేమించాలండి. చూడండి, బైబిల్ గ్రంథములు యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. ఆ ఆజ్ఞలను నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, మీరు చాలా కాలం నుండి ప్రభుని నమ్ముకున్నారు లేదు చెప్పండి? చాలా కాలమైంది. ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరు కనపడట్లేదు. ఇక్కడ కొత్త వాళ్ళు పెద్దగా కనపడట్లేదు. అంతా బహు సుదీర్ఘంగా దేవుని నమ్ముకొని దేవుళ్ళు కొనసాగుతున్నవారు. నాదొక ప్రశ్న, దేవుణ్ణి మీరు చూసారా?
అండి దేవుణ్ణి మీరు చూసారా? మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. నా ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి మీరు చూసారా? ఎవరైనా చెప్పొచ్చు, పర్వాలేదు. నేను చూశానండి చెప్పొచ్చు, ఏం ప్రశ్న లేనండి, సంతోషిస్తాను. ఇప్పుడు చూడలేదా? దీనికైనా జవాబు చెప్పండి. చూసారా? దానికన్నా జవాబు చెప్పండి. చూడలేదా? దానికన్నా జవాబు చెప్పండి. చూడలేకపోతే అయ్యా చూడలేదండి అని చెప్పండి. చూస్తే దేవుణ్ణి మేము చూసామని చెప్పండి. ఎవరు చూడలేదా? చెప్పండి అమ్మా. చూసారా? చూడలేదా? ఒకరు చూశానని చెప్తున్నారు. చూసారా? మంచిదండి. ఇంకెవరు? ఇంకెవరికి కనపడలేదమ్మా? ఎవరికి కనపడలేదా? అవునండి, కనపడలేదా మీకు? మరి కనపడితే కనపడాడని చెప్పండి. ఎందుకని అలా చూస్తున్నారు? కనపడితే కనపడాడని చెప్పండి. కనపడకపోతే మాకు కనపడలేదు అయ్యగారు అని చెప్పండి. ఎలా కనపడతాడో చెప్తాను నేను ఇప్పుడు. కనపడని వారికి కనపడేలాగా ఎలాగ ఉండాలో మేము చెప్తానండి. ఇద్దరు కనపడ్డారు మన సంఘంలోను. నేను అందరూ దేవుడిని చూసారేమో అనుకున్నాను. ఏమైనా నువ్వు చూడలేదు దేవుణ్ణి? చూడలేదా? చూసావా? చూడలేదా? నిన్నే తిమోతిని చూసావా? చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడుకోకుండా నీకు ట్రీట్మెంట్ ఎలా చేసాడండి ఆయన? మిమ్మల్ని అడగట్లేదు, నేను అడిగినోడు జవాబు చెప్పట్లేదు. లెగలేను నడిపించాడు దేవుడు. మరి ఆయన ట్రీట్మెంట్ చేస్తేనే కదా లేచాడు. మరి ట్రీట్మెంట్ చేసినప్పుడు పడుకొని ఉన్నాడా? దేవుడు ట్రీట్మెంట్ చేస్తే మత్తు ఇవ్వడండి. మన డాక్టర్లు ఏం చేస్తారు? మత్తిచ్చి వైద్యం చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏ మత్తు ఇవ్వకుండా వైద్యం చేస్తాడండి. అర్థమైందా? మత్తుతో పని లేదు ఆయనకి, నోటి మాటతోటే పని. ఆయన ఒక మాట మాట్లాడతాడు, పడుకున్నవాడిని లేచి నడవరా అంటాడు, నడిచేస్తాడండి. గుడ్డోడిని చూడరా అంటాడు, చూసేస్తాడు. మోగోడిని మాట్లాడరా అంటాడు, మాట్లాడేస్తాడండి. చచ్చిపోయినోడిని లెగరా అంటాడు, లేచిపోతాడండి. ఆడు అన్ని మాటతోటి జరుగుతాయి. దేవుడు మనకి ఎందుకు కనబడట్లేదు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుణ్ణి మనం ఏం చేయట్లేదు? గట్టిగా చెప్పాలి, ప్రేమించట్లేదు. మనము ప్రేమించామనుకుంటున్నాం, కానీ మన ప్రేమలు అలాంటి ప్రేమలండి, పేదాల మీద ప్రేమలేనండి. ఎక్కడ ప్రేమలు? పేదాల మీద ప్రేమలే. హృదయం నిండిన ప్రేమ కాదు, హృదయముతో ఉన్నటువంటి ప్రేమ కాదండి, హృదయ సంబంధమైనటువంటి ప్రేమ కాదు. ఎందుకంటే మనం వినుట మట్టుకు వినుచున్నాము కానీ ఏం చేయట్లేదు? వినుట మట్టుకు వినుచున్నాము కానీ దాన్ని గ్రహించుకోవట్లేదు. మనము జీవించుచున్నామనేటువంటి పేరు మాత్రం మనకు ఉంది, కానీ మనం ఎలాగున్నాం? మృతులైపోయి ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించును. నా ఆజ్ఞలను విని వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు అంటున్నాడండి. మరి నన్ను ప్రేమించు వానికి నన్ను కనపరుచుకొందును. నన్ను ప్రేమించు వానికి నేను కనబడతాను. దేవుడు అబ్రహాముకు కనబడ్డాడు, ఇస్సాకు కనబడ్డాడు, యాకోబు కనబడ్డాడు, సమూయేలు కనబడ్డాడు, మోషేకు కనబడ్డాడు. ఈ దినాల్లో కూడా ఆయన ఏమవుతున్నాడు? కనబడుతున్నాడు. మనం కూడా ఆయన చూసేటటువంటి కన్నులు మనం కలిగి ఉండాలి. కనుక ప్రియమైనటువంటి వారా, మనం దేవుని సన్నిధిలో దేవా నాకు కనబడు, నాతో మాట్లాడమని అడగటం కాదు, కానీ ఆయన కనబడాలి, మాట్లాడాలంటే మనం ఎలాగుండాలో మనం అలాగున్నట్లయితే నా దేవుడు కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి ధన్యుని చేయు దేవా దేవుడా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు కనబడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనకు కనబడట్లేదంటే కారణము మనము దేవుణ్ణి ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. ఆ మాటకు మనం ఎవరు ఒప్పుకోం. మేమందరం ప్రేమిస్తున్నామండి. ప్రేమించకపోతే సమయాన్ని, శ్రమను ఎందుకు ప్రభు కొరకు మేము దారపోస్తాం? నీవు సమయాన్ని, శ్రమను దారబోసావు, కానీ నీవు దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను నువ్వు గైకొనకపోతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకోవటానికి మాత్రమే కానీ అది క్రియారూపకమైనటువంటి ప్రేమ కాదు. మన ప్రేమ ఎలాగుండాలంటే తెలుసండి, క్రియారూపకమైనటువంటి ప్రేమ. క్రియ లేకుండా మనం ప్రేమించామని చెప్పుకుంటే ఆ ప్రేమ ప్రయోజనకరం కాదని. ఎటువంటి క్రియ అంటే దేవుని యొక్క మాటలను మనం ఇవ్వాలి, లోబడాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించిన కానీ నా తండ్రి చిత్తముని ఎవడైతే నెరవేరుస్తాడో వాడు మాత్రమే పరలోక రాజ్యమును ప్రవేశిస్తాడు. ఇంకో మాట చెప్పాడు, ఈ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ మాటలు విని దాన్ని చొప్పున చేయవాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని, కట్టలను గైకొని వాటి ప్రకారం జీవించేవాడు ఎలాగున్నాడు, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉన్నాడు. ఏదా బండ అంటే క్రీస్తు అనేటువంటి బండ. క్రీస్తు అనే బండ మీద మనం గృహాన్ని కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మనం నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఈ లోకములో భవంతులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అన్న వస్త్రాలకు కొదువుగా ఉన్నా సరే పరలోకములో మనం ఏం సంపాదించుకోవాలండి, ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని మనం సంపాదించుకోవాలి. అక్కడ నివాసమును సంపాదించుకోవాలంటే ఏదో దేవుని సన్నిధికి వచ్చి కొంత సమయం గడపటం కాదు, దేవుని యొక్క వాక్యం చదవటం కాదు, వాక్యం వినటం కాదు. ఆ వాక్యము ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే చదువుతున్నామో, ఏదైతే ప్రకటిస్తున్నామో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం మనకి అవసరమై ఉంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనము దేవుణ్ణి ప్రేమించిన ఎడల దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఏం చేస్తాం, గైకొంటాం. 15వ వాక్యం కూడా చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. గమనించండి ప్రియమైనటువంటి, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని వాడు ఎలాగుంటాడో తెలుసండి, దేవుణ్ణి విడిచిపెట్టడండి, వాక్యమును విడిచిపెట్టడు, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. ఎప్పుడైతే అలా మనం జీవించామో మనకు కావలసింది మనం అడగక్కర్లేదటండి. నాయన నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చేయి, అది చేయని దేవుణ్ణి అడగక్కర్లేదటండి. ఎందుకంటే మన తండ్రి ఎలాంటి వాడంటే అడగక ముందే మన అవసరాలను ఎరిగిన దేవుడండి. అడగక ముందే అవసరాలు ఎరిగినటువంటి వాడు. కనుక కాలము, సమయము పరిపూర్ణమైనప్పుడు మనం అడగకపోయినా మనకు కావలసిన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అయితే సమయములు, కాలములు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని మనం అనుసరించి నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. చూడండి బైబిల్ గ్రంథములు 1 యోహాను 4:15, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం. ఎవడు దేవుణ్ణి ప్రేమిస్తాడు, ఎవడు దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటాడు వాడు యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకున్నట్టు. ఎవడు యేసు క్రీస్తుని దేవుడని ఒప్పుకుంటాడో వానిలో దేవుడు నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్తామా? అందరు గట్టిగా చెప్పండి. దేవుడు నీలో నిలిచి ఉండాలంటే, దేవుడు నీలో నిలిచి ఉండాలంటే నీవు దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించవలసిన వాడువు, ప్రేమించవలసిన దానివై ఉన్నావు. ఇదే విషయం కీర్తనాకారుడు చెప్తున్నాడు. 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నేను విశ్రమించువాడు. ఎవడు క్రీస్తులో నిలిచి ఉంటాడు, క్రీస్తులో ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు సర్వశక్తిని యొక్క నీడని ఏం చేస్తాడండి? విశ్రమిస్తాడు. ఇక్కడ మహోన్నతుడు అనగా ఎవరండి? ఆయనే. సర్వశక్తుడు అనగా ఆయనే. మహోన్నతుడు అనగా ఆయనే, సర్వశక్తుడు అనగా ఆయనే,
తండ్రి అనగా ఆయనే, కుమారుడు అనగా ఆయనే, యెహోవా అనగా ఆయనే, యేసు అనగా ఆయనే, పరిశుద్ధాత్ముడు అనగా ఆయనే. ఆయన విభజింపబడి లేడండి, ఆయన ఒక్కడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సర్వ మానవాళిని రక్షించడం కోసం ఏకైక దేవుడు తన శరీరమును ధరించుకొని ఈ భూలోకానికి వచ్చాడండి. అర్థమవుతుందా? అర్థమవట్లేదండి? ఏమ్మా, ఇది మీకు అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థమైతే పర్వాలేదు, అర్థమైపోతే కష్టమే. అర్థమవుతుందమ్మా? అర్థమయ్యేవారు ఒక్కసారి దేవునికి హల్లెలూయా చెప్పండి. ప్రశ్నలు ఏమంటారా? ప్రశ్నలు ఏమంటారా? ప్రశ్నలు ఏమంటారా? వద్దా? సరే, ప్రశ్నలు ఏం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడు మహోన్నతిని చాటును నివసిస్తాడో వాడే సర్వశక్తిని నేను విశ్రమిస్తాడు. ప్రియమైనటువంటి వారరా, ప్రభు ఎవని యందు నిలిచి ఉంటాడు? ఎవని యందు ప్రభు నిలిచి ఉంటాడు వాడు సర్వశక్తిని పొందుకుంటాడండి.